హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్ హోమ్ బేబీని. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రస్తుతానికైతే మేము ఇంట్లో చేరి ఈరోజు రెండో రోజు అనమాట. కానీ ఏమీ సర్దలేకపోతున్నాను, జస్ట్ కిచెన్ మాత్రం అయిపోయిందనమాట. సో చూడండి, ఈ చిన్న పాపతో ఇదిగో ఈ రౌడీతో పెట్టుకొని నేను ఇవన్నీ సర్దాలి. చూడండి, ఇంటి నిండా ఉన్నాయి సామాన్ మొత్తం. అంటే మాకు బీరువా లేదు, సో బీరువా లేదు కాబట్టి ఇక ఈ మొత్తం ఈ పెట్టెల్లోనే పెట్టేసుకోవాలి. మేబీ బీరువా కనుక్కొని ఉంటే మంచిగా బీరువాలో కొత్త బట్టలు అవన్నీ కూడా పెట్టుకుంటే అర్థమైపోయింది దేంట్లో ఏమున్నాయని. ఇంక ఇప్పుడు బీరువా లేదు కాబట్టి ఒక పెట్టెలో ఏమో బొంతలు, ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మేము నలుగురమే కాబట్టి మాకు 2 బొంతలు చాలు, అది పరుపు ఉంటే. లేదంటే కనుక ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బొంతలు కావాలి కాబట్టి బొంతలన్నీ ఒక పెట్టెలో, నా చీరలన్నీ ఒక పెట్టెలు, నా డ్రెస్సులు ఒక పెట్టెలు. ఆ తర్వాత దోమతెరలు, అంటే మాకు దోమతెరలు ఉన్నాయని చెప్పాను కదా, సో దోమతెరలు, స్వెటర్స్, సో ఆ బ్యాగ్ అనమాట, ఆ వైలెట్ కలర్ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా ఉన్నాయండి చాలా వరకు. ఇదిగో ఈ బుడ్డిదాని బట్టలు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా పాపకి ఇప్పుడు పొట్టు అయిపోయినాయి, అవన్నీ తీసేసాను. ఇదిగోండి స్వెటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి మొత్తం తీస్తున్నాను అనమాట. ఈ స్వెటర్ పాపకి పొట్టిగా ఉంది, కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, సో అందుకని చెప్పి బాగుంది. అసలు కొత్త కవర్ కూడా పోలేదండి. స్వెటరు, ఆ తర్వాత పాప ఉయ్యాల, పాప వాకరు, ఆ తర్వాత ఇది బెడ్. మీకు తెలుసా బెడ్ ఇది? సో ఇది, ఆ తర్వాత నాప్కిన్ పెద్దది, నెక్స్ట్ షర్ట్స్ అంటే సుజనావి అనమాట, ఇది స్కూల్కి వెళ్ళే షర్టు. సో ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి అన్నీ తీస్తున్నాను, వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. సో వర్ణిక హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ బాయ్ కాదు మమ్మీ, హాయ్. సో ఇంకా నావి కొన్ని డ్రెస్సులు ఉన్నాయన్నమాట, నావి సుజనావి. కనిపిస్తుంది, ఇద్దరం కనిపించాలంట. సో అవన్నీ కూడా తీసేసేయాలండి. సో ఈ మధ్య చూడండి ఫేస్ మీద కేర్ తీసుకోక మొట్టాలు ఎలా వచ్చేస్తున్నాయి. నేను 2 డేస్లో ఇల్లంతా కంప్లీట్ అయిపోతుందేమో అనుకున్నాను, బట్ 2 డేస్ కాదు, నాకు తెలిసి ఒక వారం పట్టేటట్టుంది మొత్తం క్లీన్ చేయడానికి. ఈ పాప అసలు నిద్రపోవట్లేదు ఫ్రెండ్స్. ఇదన్నా నిద్రపోతే కాసేపు నేను చేసుకుంటా, కానీ అస్సలు నిద్రపోవటం లేదు, నన్ను సతాయిస్తుంది పాప అది. సో మా ఇంట్లో మటుకు ఫుల్ వెలుతురు వచ్చేస్తుందండి, నేనైతే లైట్ కూడా వేయలేదు. సో చూడండి ఎంత బాగా వెలుతురు వస్తుందో. మాకు ఎదురుగా కిటికీ ఉందన్నమాట. సో అదిగోండి కిటికీ, ఆ కిటికీ ఓపెన్ చేస్తే మంచిగా వెలుతురు మొత్తం ఫుల్గా వచ్చింది అనమాట. ఫ్యాన్ కూడా కరెంట్ లేకపోయినా ఫ్యాన్ కూడా చల్లగా గాలి వస్తుంది, ఎందుకంటే కిటికీలోంచి బాగా వస్తుంది, బాగా వెలుతురు. ఆ తర్వాత కొట్టకు, వెలుతురు గాలి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే ఇంకా మార్నింగ్ అయితే దోశ తెచ్చుకుని తినేసాం అనమాట. అంటే ఇవన్నీ సర్దుతూ టిఫిన్ చేయడానికి ఓపిక లేదు. సో ఇక మార్నింగ్ అయితే టిఫిన్ దోశ తెచ్చుకొని తినేసాము. బావకైతే ఆమ్లెట్ వేసాను అనమాట, తినేశారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇది పులిహోర. రైస్ అయితే రెడీ అయింది, ఇక వెళ్ళేసి నిమ్మకాయ పిండి పులిహోర అయితే స్టార్ట్ చేసేయాలి. ఇక మేమిద్దరం పులిహోర తింటాము. వన్నిక అవన్నీ తీయకు, అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. సో అది ఫ్రెండ్స్ సంగతి. ప్రస్తుతానికైతే మటుకు ఇంతవరకు జరుగుతుందన్నమాట ఇంటి సర్దుడు పని. ఓకే, సో ఇది అండి ఈ వీడియో. మీకు నచ్చిన షార్ట్ అండ్ స్వీట్ వీడియో, మేబీ ఒక 4 minutes ఉంటుందేమో. సో ఈ వీడియో మీకు నచ్చిన, ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నానా ఫ్రెండ్స్కి హాయ్ బాయ్ చెప్పు. బాయ్, నవ్వొద్దు, బాయ్ చెప్పు. చూడండి కొబ్బరి మట్టుకు మస్తుగా తినేస్తూ ఉంటుంది. నన్ను ఆపెట్టవా లటక్కని తీసేసుకునేది కొబ్బరి. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు.